మన పత్తిత్తు జర్నలిస్టు మరి ఈ వెలుగు పత్రిక, ఈ తెలంగాణ పాలిట చీకటి, రేవంత్ పాలిట వెలుగు, ఇది మాత్రం పక్క. మెట్రోపై ముందడుగు, కేంద్ర మంత్రులతో ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి చర్చలు, కీలక నిర్ణయాలు జరిగినాయి. ఇది చూసిరా, మెట్రో పైన ముందడుగు పడ్డాడ. ముందడుగు వాళ్ళే ఉన్నది వీకింది, వెనకకే వేసినాం. మనం పోయి కట్టుకొస్తాని మనకు కట్టుకోవాలి, ఉన్న మూట తీసుకుపోయి ఆలకిచ్చినాం ఇప్పుడు. ఎందుకంటే మనకు వచ్చే పైసలకు కకృతి పడి. ఫేజ్ 1 లోను, ఫేజ్ 2 విస్తరణకు కన్సల్టెంట్గా ఎస్బీఐ క్యాప్స్, స్టడీ రిపోర్టు ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ, సమన్వయ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికారి, రాష్ట్ర ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ, సీఎం కేంద్ర మంత్రుల సంయుక్త సమావేశంలో నిర్ణయం జరిగింది. ఇది వరకు అన్నగారు చిలిక పలుకులు చెప్పారు. ఇప్పుడు మనం 4 పత్రికలు చదివినాం. 4 ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి స్పెషల్ ఐటమ్ ఉంటుంది. అంటే ఈయన రాసింది ఆయన రాయొద్దు, ఆయన రాసింది ఈయన రాయొద్దు, అట్లా రాస్తేనే మరి పేపర్లు నడుస్తాయి. సో ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసుకొని వచ్చి ఫైనల్గా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి తలొంచిండు. ఉన్న ప్రాజెక్టు వాళ్ళ చేతిలో పెట్టించినట్టు అయిపోయింది. పేరుకే తెలంగాణ ఉంది, పేరుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. దాని బాధ్యతలు, దాని నిర్వహణ అవసరమైతే రేపు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాలని పని లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఆఫర్ ఇచ్చి ఉంటారు, సపోజ్ మా కిషన్ అన్ననో మిగతా వాళ్ళు ఏదో ఒక ఆఫర్ ఇచ్చి ఉండరు. అది ఆఫరు ఎగ్జైటింగ్గా ఉన్నదేమో, సరే పోనీ ఎవరెట్టన్నా సాగు నాకు వస్తుంది కదా అని మూసుకున్నట్టు కొడతా. నిజమైతే గింతేనే. ఇక దోస్తులు, ఈ దోస్తుల ముచ్చట్లు కూడా రాయాలి ఇంతవరకు, చూద్దాం. సో ఇది వార్త. అయితే దీంట్లో ఎక్స్టెన్షన్ల ఇప్పుడు మనం రాష్ట్రంలో ఎస్బీఐ బ్యాంక్ ఉంది, మీద తెలిసిందే, దేశవ్యాప్తంగా ఉంది. ఈ ఎస్బీఐ బ్యాంకులో మరి రేవంత్ రెడ్డి నిన్న మాడదాకా గాయ చేసింది. ఇక అసలు నోటికి ఎంత వస్తే అంత, ఆ నోటికి మొక్కాలే, అట్లా నడిపించిన డ్రామా. ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఆహా ఎస్బీఐ నేను బెస్ట్ ఫ్రెండ్స్, ఇట్లా బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నాడు. ఆ బ్యాంక్ వాళ్ళు కూడా అవును రేవంత్ రెడ్డి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. ఎందుకు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు, ఎట్లా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు? ఇప్పుడు మొత్తమే ట్రాన్సాక్షన్ నిలిపివేస్తున్నాం, వేరే బ్యాంకులకు బదిలీ చేస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు. వీళ్ళు ఏం చేశారు, మా భూమి మాకు కావాలరా భయ్, ఈ రాయదుర్గంలో ఉన్న భూమి మాదేను, 237 కోట్ల విలువేసే భూమి మాయ జాగిరి మీది కాదని చెప్పేసి బ్యాంక్ వాడు కోర్టుకు పోయి హైకోర్టులో స్టే తెచ్చుకున్నాడు. ఇప్పుడు సై అంటే సై అని, డి అంటే డి అనుకున్న ఎస్బీఐ బ్యాంక్ వాడు తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఈ రెండు ఒకటైపోయినాయి, ఈ లోన్ విషయంలో ఎట్లా వాళ్ళు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు ఈ హైకోర్టులో వేసిన కేసు ఏదైతే ఉందో ఆ కేసును విత్డ్రా చేసుకోడు. అంటే సినిమా క్లైమాక్స్, ఇంటర్వెల్లు, ప్రోమో ఇట్లా ఉంటాయి కదా పేర్లు. సో అట్లా ఈ సినిమా నడుస్తుంది ఈ ఎస్బీఐ బ్యాంకుతోని, లేదంటే రేవంత్ రెడ్డితోని, లేదంటే కేంద్ర ప్రభుత్వంతో, మెట్రోతోని. ఇట్లా 4 మూలలు మన చదరంగం ఆడినట్టే ఉన్నది ఆయన లెక్క. వీళ్ళు ఏ స్టెప్ వేస్తారు, వీళ్ళు ఏ స్టెప్ వేయాలి, వీళ్ళు ఏ స్టెప్ వేస్తారు, వీళ్ళు ఏ స్టెప్ వేయాలి, ఇట్లా నడుస్తున్నది. 4 దిక్కులకి వెళ్ళి 4 స్టెప్లు నడిచి ఫైనల్గా రేవంత్ రెడ్డి మాత్రం పైసలు సంపాదించే ప్రోగ్రాం దండి ఉన్నాడు. ఇప్పుడు రాయదుర్గం అమ్మితే పైసలు వస్తాయి, ఈ మెట్రో అప్ప చెప్తే పైసలు వస్తాయి. అసలు బ్యాంకు కూడా ఎట్లా కాంప్రమైజ్ అయ్యిండు, ఈ అవన్నీ పోతే ఓ 10 ఎకరాలు ఉందేమో, ఓ 5 ఎకరాలు ఉందేమో, 1000 కోట్లు పోతాయి. ఇక్కడ 30,000 కోట్ల ప్రాజెక్ట్ కదా, అసలు మనం ఎందుకు పోనీ రూపాయలు వదిలేసినట్టు కొడతాను. మరి వీళ్ళు పర్సనల్గా ఇదే ఎస్బీఐ బ్యాంక్ కూడా సిఎస్ని కలుస్తాడు. సిఎస్ని కలిసి భేటీ అయినాక కొన్ని గంటలకి ఆడు ఢిల్లీకి పోతాడు. ఢిల్లీ పోయి రేవంత్ నివేదిక అయినా మళ్ళీ వెంబడే ఎస్బీఐ బ్యాంక్ కూడా మెట్రోలో ఇన్వాల్వ్ అవుతాడు. మళ్ళీ ఇది హైకోర్టులో పెట్టిన కేసు విత్డ్రా అవుతుంది. షబ్బాస్, సూపర్, మామూలు రాజకీయం కాదు. మందిని ముంచి వాళ్ళు బాగుపడే రాజకీయం అంటారు దీన్ని. ఏ చూడరా, హైకోర్టులో ఎస్బీఐ పిటిషన్ విత్డ్రా చేసుకున్నది. ప్రత్యామ్నాయ 2.5 ఎకరాలకు అంగీకారం తెలిపినది. సిఎస్తో సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నారు. ఎస్బీఐతో సర్కారు లావాదేవీలు యథాతథంగా ఉండబోతున్నాయి. అంటే ఈ 80-85% ట్రాన్సాక్షన్స్ మొత్తం ఎస్బీఐ ద్వారా నడుస్తాయి కాబట్టి వాటిని విత్డ్రా చేసుకుంటే మేము వేరే బ్యాంకులకు బదిలీ చేస్తామని చెప్పి ఒక మెలిక పెట్టింది. వాడేమనుకుంటూ ఈ 2.5 ఎకరాల
2.5 ఎకరాలకు మా అంటే 500-600 కోట్లు వస్తారా బై. కానీ జీవితాంతం సంపాదించే మార్గాన్ని మేమెందుకు పోగొట్టుకుంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యింది. వానికి ఏది దానికంటే తక్కువ విలువ వేసే భూమిని హైదరాబాద్ ఎన్నో కడిస్తారు. అది మాత్రం వేలకు పెంచింది పెట్టినట్టు. అంటే నేను తగ్గ దీంట్లో తగ్గడు, అన్నిట్లో తగ్గుతాడు. బ్యాంక్ ఎట్లా ఉన్నది గట్లానే ఉంటుంది. మేము ఏదైతే ఈ రాయదుర్గం 5 ఎకరాల భూమి ఉందో దాన్ని మాత్రం హాంఫర్ట్ చేస్తాం అనమాట. పెట్టబెట్టంటే రేవంత్ రెడ్డి ఇంతలా తలకాయ పెట్టి రేపు నమస్తే తెలంగాణ పేపర్ 2 చేతులు పెట్టి భూమి పెట్టి ఇట్లా నోట్లో మింగినట్టు పెట్టాలి. సో మీకు అందుకే కనిపిస్తుంది ఇదైతే. ఇక రేవంత్ అన్న ఇక మన సక్సెస్ ఇట్లా పెట్టాలి. సక్సెస్ 5 ఎకరాలు మన అయ్యే జాగిరి అమ్ముకొని తిందాం రేపటి నుంచి అని పెట్టుకో. మరి ఇక ఈ పోనీ భూమి అమ్మిన పైసలు ఎక్కడ పోతే తెలియదు. ఇప్పుడు దాదాపుగా 1100-1200 కోట్లు వస్తాయి ఇప్పుడు వాటికి 5 ఎకరాలంటే. 237 కోట్లు ఒక ఎకరా. మామూలు కథ కాదు. గొప్పగా రాస్తాడు రేపటి నుంచి ఆంధ్రజ్యోతితోడు వీడు వాడు. కానీ ఆ భూమి అమ్మిన పైసలు మళ్ళీ మన చేతిలో పడవు, ఓని చేతిలో పడవు. ఎక్కడ వస్తాయో అర్థం కాదు. ఇంతే. ఇది ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన విషయం. మరి తెలంగాణ రాష్ట్రపతులు ఎరుపులు అయినట్టే లెక్క రకంగా. ఎందుకు ఈయన ఇంత డ్రామా నడిపించి ఈయన డ్రాప్ అవుతాడు, ఇంత డ్రామా నడిపించి ఈయన డ్రాప్ అవుతాడు. బ్యాంకు వాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందరూ డ్రాప్ అయితే ఈ వ్యవహారాన్ని ఈ సినిమా ఇదేది బాహుబలి 3 ఈ సినిమా అంతా చూసి మనం గల్లలు దించుకున్నదంతా అవుతుంది. ఎరుపులు అయినట్టే కదా మరో లెక్కన.